అథ త్రయోదశోऽధ్యాయః క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉండే ఆత్మస్వరూపుడు. త్రిగుణాలతో కూడిన మనోబుద్ధి అహంకారాలతో, పూర్వజన్మ వాసనలతో, ప్రాపంచిక విషయాలతో కూడిన సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించి ఈ శరీరానికి చైతన్యం ప్రసాదిస్తున్న ఆత్మస్వరూపంతో సంగమం చెందుతుంది. అప్పుడు ఆత్మ జీవాత్మగా మారుతుంది. ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఈ శరీరమే తాను అని అనుకుంటుంది. తానే అన్నీ చేస్తున్నాను అనే కర్తృత్వ భావన, అహంకారం కలిగి ఉంటుంది. అదే మాయ, అజ్ఞానం. ఈ మాయలో, అజ్ఞానంలో పడిపోయి నిరంతరం సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ శరీరం గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి పంచభూతాలతో ఏర్పడింది. ఇదందరికీ తెలుసు. ఈ శరీరానికి స్వతహాగా చైతన్యమే లేదు, జడస్వరూపం. ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి శరీరానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. అందుకే ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం, నశించిపోయేది. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదం ఇదే. భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తి మరియు భక్తుడికి ఉండవలసిన లక్షణాలను చెప్పాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. కృష్ణ, నీవిది వరకు ప్రకృతి అని, పురుషుడని, క్షేత్రమని, క్షేత్రజ్ఞుడని, జ్ఞానమని, జ్ఞేయమని చాలా చెప్పావు. నాకు అవేవీ అర్థం కాలేదు. మరలా వాటి గురించి వివరించి చెప్పవా అని అడిగాడు. ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, ఈ 6 పదాలు వేదాంతంలో అక్కడక్కడా కనపడేవే. ఈ 6 పదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుడి నోటి గుండా విని ఉన్నాడు. కానీ వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు. అందుకని వీటి గురించి చెప్పమని కృష్ణుడిని అడిగాడు. దానికి కృష్ణుడు ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో వివరించి సమాధానం చెప్పాడు.